గత జులై మాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుక డంపులను మైనింగ్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రామంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇసుక డంపులను వేలం చేశారు. వేలంపాటలో 9 మంది పాల్గొనగా 2,18,000 రూపాయలకు అత్యధిక వేలంపాట పాడి రామంపేట మండలం దంతేపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ బాలరాజు ఇసుక డంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీ కుమారి మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసి వేలం వేయడం జరిగిందని, మండలంలో ఎక్కడైనా కూడా అక్రమంగా ఇసుక నిల్వలు ఉన్న అక్రమంగా తరలించిన సమాచారం అందించిన తహసీల్దార్ రజనీ కుమార్ సూచించారు. గత నెలలో సీజ్ చేసిన ఇసుక డంపులను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వేలం వేయడం జరిగిందని, అత్యధికంగా వేలం పాట పాడి దంతేపల్లి సర్పంచ్ బాలరాజు 2,18,000 రూపాయలకు ఇసుకను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పూర్తి డబ్బులు చెల్లించిన తర్వాత ఇసుకను తీసుకుపోవాలని, ప్రభుత్వం పనులకు వాడుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌస్ తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్. సెకండ్ రోజు మనము ఇల్లీగల్ శాండ్ అనేది ఐడెంటిఫై చేసి సీజ్ చేసి తహసీల్ ఆఫీస్ ప్రిన్సిస్లో డంప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ శాండ్ అంతా కూడా ఆక్షన్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్ 50,000 రూపీస్ వర్త్ శాండ్ ఇన్ 30 ట్రిప్స్. సో దాంట్లో 9 మెంబర్స్ టోటల్ బిడ్డర్స్ ఆప్షన్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 9 మెంబర్స్లో భాగంగా శ్రీ బాలరాజ్ దంతేపల్లి సర్పంచ్ గారు ఈ శాండ్ని అప్రాక్సిమేట్ అమౌంట్ 2 lakhs చేంజ్కి ఆయన ఆప్షన్ హైయెస్ట్ బిడ్డర్గా పార్టిసిపేట్ అయ్యి శాండ్ అనేది తీసుకోవడం జరిగింది. మనకు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా శాండ్ ఆక్షన్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ అంతా కూడా రిలవెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్లో డిపాజిట్ చేసి హైయెస్ట్ బిడ్డర్కి గవర్నమెంట్ వర్క్స్ కోసము ఆర్డర్స్ ఇచ్చి శాండ్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.